తాబేలుకి అది ఏదైనా ప్రమాదం ఎదురైంది అంటే 4 కాళ్ళు తల లోపలికి పెట్టేసుకుని ఆ డెప్పలో సురక్షితంగా ఉంటుంది. ఇంకక్కడ ఆ డెప్పలో వెళ్ళిపోతే దానికి బ్లాక్ క్యాట్ కమాండోల మధ్యలో ఉన్నట్టే, దాన్ని ఎవరూ ఏం చేయలేరు. తాబేలు ఎలాగైతే ఏదైనా ప్రమాదం వచ్చినా అలికిడి విన్నా సరే తనకి ఏం జరుగుతుందో అన్న భయంతో 4 కాళ్ళని తలకాయని లోపలికి లాగేసుకుంటుందో, అలాగే మనస్సు ఇంద్రియాల ద్వారా విషయాలని సేవిద్దాం, ఈ శబ్దాలు మాటిమాటికి విందాం, ఈ స్పర్శ మళ్ళీ మళ్ళీ పొందుదాం, ఈ రూపం అక్రమమైనా సరే అది నాకు చెందవలసిందే, ఈ రుచి నాకు అరగనదైనా సరే అనారోగ్యమైనా సరే నేను ఇదే తింటా, ఈ గంధం నాకు ఇబ్బంది అయినా సరే నాకు ఈ గంధమే కావాలి ఎంత ఖరీదైనా సరే అని శబ్ద స్పర్శ రూపరస గంధాల పట్ల ఇంద్రియాల ద్వారా మనస్సు వ్యామోహానికి లోనవుతున్నప్పుడు ఆ ఇంద్రియాలని మనస్సుని వెనక్కి లాగేసుకోవాలయా, అదే కమఠంపు నివృత్తి అన్నది. ఇది ఒక్కటి చేయగలిగితే ఈవేళ లోకం ఇంత చెడిపోయింది అని భావించుకోవలసిన అవసరం లేదు.